మొన్నటి పార్లమెంటు సమావేశాలలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత, నిష్కలంక దేశభక్తుడు, భారతరత్న, ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు నాయకుడైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసి చులకనగా మాట్లాడాడు అమిత్ షా. అమిత్ షా, మోడీ, మీరందరూ కూడా కట్టగట్టుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నామాన్ని ఈ దేశంలో లేకుండా చేయాలనుకునేటువంటి మీ కుట్రను, మీ అజ్ఞానానికి నిదర్శనం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విశ్వవ్యాప్తమైపోయాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ చేసే పోరాటంలో ఉన్నాడు, తాగే నీళ్ళల్లో ఉన్నాడు, కట్టే బట్టలో ఉన్నాడు, తినే తిండిలో ఉన్నాడు, చేసే పోరాటంలో ఉన్నాడు, అట్టడుగు వర్గాల చైతన్యంలో ఉన్నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆ చైతన్యాన్ని, ఆ పోరాటాన్ని ఆపడము, మలిపేయడము మీ తరం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ విశ్వవ్యాప్తం అయిపోయాడు. ఆయన పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి మోడీని, కేడీని, అజ్ఞాని అమిత్ షాను నిరసిస్తూ ఒక పాట. ఎందుకు ఎందుకు అంబేద్కర్ పై కుట్ర వన్నుతున్నారా, ఎందుకు మా నేతపై కక్ష గడత ఉన్నారా, ఎందుకు మా నేతపై కుట్ర వన్నుతున్నారా, ఎందుకు అంబేద్కర్ పై కక్ష గడత ఉన్నారా, ప్రపంచమే అంబేద్కర్ పేరు కలిసినందుక, ప్రతి ఒక్కడు జై భీమని పిడికిలెత్తినందుక, అంటరాని కులాలను ఐక్యపరిచినందుక, అంటరాని కులాలను ఐక్యపరిచినందుక, అడుగడుగున అంబేద్కర్ బొమ్మ కలిసినందుక, ఎందుకు ఎందుకు అంబేద్కర్ పై కుట్ర వన్నుతున్నారా, ఎందుకు మా నేతపై కక్ష గడత ఉన్నారా, ఎందుకు మా నేతపై విషం నక్కుతున్నారు, ఎందుకు మా నేతపై కక్ష గడత ఉన్నారు. జై భీమ్. త్వరలోన పూర్తి పాటతో మేము ముందుకు వస్తున్నాం, కాచుకోండి.